ఇప్పుడు గల్లీ నుండి ఢిల్లీ వరకు వినిపిస్తున్న ఒకే ఒక మాట బీసీ. ఇది బీసీల విజయం. ఈరోజు కులగణన అనేది ఇది బీసీల విజయం, ఇది బీసీల అందరి విజయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క బీసీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక స్టేట్ కన్వీనర్గా ప్రతి ఒక్క బీసీ ఉద్యమ నాయకునికి, ప్రతి ఒక్క బీసీ పర్సన్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు గవర్నమెంట్ కూడా, పార్లమెంటుకి కూడా కులగణన ఆమోదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అయితే కులగణన వలన మనకేంటి అంటే బీసీ చైతన్యం అనేది, బీసీల కృషి అనేది ఎంతవరకు ఉన్నది అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే 1947 తర్వాత మనకు రాజకీయంగా కొన్ని హక్కులు వచ్చినాయి, కానీ న్యాయపరమైన హక్కులను ఇంకా మనము బందీగానే మిగిలిపోయినాయి. అది ఎందుకు అనేది ప్రతి ఒక్క బీసీ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే కులగణన చేస్తారు. ఈ కులగణన అనేది ఇదివరకు కూడా జరిగినా కూడా కానీ మనం ఎందుకు అంటే ఒక స్థానిక సంస్థల్లో చూసుకున్నట్టయితే 1953లో కాకా కేల్కర్ కమిటీ ఒక సర్వే నిర్వహించింది, కానీ దాన్ని అమలు చేయలేకపోయింది. ఎందుకంటే ఆ కాకా కేల్కర్ తిరస్కరించిండు. కాబట్టి ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది? ప్రతి ఒక్కరు దీని గురించి చదవాలి. ఎందుకంటే బీసీ అవేర్నెస్ ప్రతి ఒక్క బీసీకి అవసరం. ఎందుకంటే 1978లో మళ్ళీ మండల్ కమిషన్ వచ్చింది. దాన్ని 1990లో విపి సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. అంటే అందులో ఏం రాస్తుంది, ఎంతవరకు మనకు 27% రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి, అది ఎందుకు డ్రాబ్యాక్ అయింది, దానివల్ల అది ఇప్పటికీ ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, మనం ఒక్కసారి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మహిళా స్థానాన్ని నేను చెప్తున్నా, అసెంబ్లీలో మహిళా స్థానం ఎక్కడుంది, అసలు బీసీల స్థానం ఎక్కడుంది, బీసీలకు ఏ హక్కులు ఉన్నాయి, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇంకా వెనుకబడే ఉన్నాం. ఈ వెనుకబాటుతనానికి గల కారణం ఏంటి అంటే కులాల సర్వే నిర్వర్తించిన తర్వాత మరి ముందుకెళ్తే ఈ కులగణనకు అర్థం ఉంటుంది. కాబట్టి ఈ కులగణనను మనము ఉద్యమంగా తీసుకెళ్లాలా, సామాజికంగా తీసుకెళ్లాలా, ఆర్థికంగా తీసుకెళ్లాలా, న్యాయంగా తీసుకెళ్లాలా అనేది అయితే వ్యక్తిగత బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ బీసీల చరిత్ర చదవాల్సిందే. ఎందుకంటే బీసీలు రిజర్వేషన్లో చాలా వెనుకబడే ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్లో మొన్న జరిగిన ప్రతి ఒక్క ఎగ్జామ్ని, ప్రతి ఒక్క మంత్రుల చరిత్ర, ముఖ్యమంత్రుల చరిత్ర, ప్రధానుల చరిత్ర చూసుకుంటే మనకు అర్థమవుతుంది. చెప్పాల్సిన అవసరం లేదు. విత్ క్లియర్ ఓపెన్ ఎవిడెన్స్, ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క బీసీ వ్యక్తిగత బాధ్యతగా నిర్వహిస్తే ప్రతి ఒక్కరు మనం కూడా బీసీలు ఆర్థికంగా వెనుకబాటు లేదు అనేది ప్రతి ఒక్క దగ్గర నుండి ఆన్సర్ వస్తుంది. కానీ ఆర్థికంగా ఎందుకు వెనుకబాటుతనం లేదు అది ఆలోచిస్తే మనకు ఏ హక్కులు లేవు. న్యాయమైన హక్కులన్నీ మొత్తం ట్రాప్లో ఉన్నాయి. న్యాయమైన హక్కులు ట్రాప్లో ఉన్నప్పుడు మనకి ఎక్కడి నుండి వస్తుంది? మనకు రాజ్యాధికారం వస్తుందా, న్యాయాధికారాలు వస్తాయా? ఏ అధికారాలు వస్తాయి? రెండు కష్టం. క్రియేటివిటీ ఒకటి బీసీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ క్రియేటివిటీ ఒకటి తప్ప అంగబలము లేదు, ఆర్థిక బలము లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా నిర్వర్తించినప్పుడు మాత్రమే అన్ని హక్కులు వస్తాయి. కానీ గవర్నమెంటే ఇవ్వాలి, మనమే తీసుకోవాలి అన్నంతసేపు ఇట్లా మనము మీటింగులు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు బీసీ యొక్క ప్రతి ఒక్క బాధ్యతగా నిర్వర్తించి మనం ఒక చైతన్యం అయిన రోజు, ఎందుకంటే సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుంటే ఆమె 2 శారీస్ కట్టుకుని వెళ్ళేది. ఎందుకు తెలుసా? ఆమె 2 శారీస్ ఎందుకు కట్టుకునేదంటే ఒక శారీతో వెళ్ళినప్పుడు ఆమెను కొడితే మార్చుకోవడానికి ఇంకొక శారీ ఆ చరిత్ర చదవండి. ప్రతి ఒక్క మహిళ కూడా అవేర్నెస్ అవ్వాలి. ప్రతి ఒక్క బీసీలు వాళ్ళ పిల్లల్ని అంటే ఎప్పుడు చూసినా మీరు ఈ ఉద్యోగం చేయండి, ఆ ఉద్యోగం చేయండి కాదు, మీరు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని మోటివేట్ చేయండి. ఎందుకంటే మనకు ఒక పౌరుషం ఉంది. మనము కూడా అన్ని రంగాలలో కూడా రాణించాలి. ఓన్లీ ఇంతవరకే అంటే ఇంతవరకే ఉంటుంది. మనం ఇంకా తీసుకునే పొజిషన్లో ఉంది డెమోక్రసీ. ఎందుకంటే మనకు అన్ని హక్కులు ఇచ్చింది 340 ఆర్టికల్ ప్రకారం. ఓబీసీలకు ఎన్ని హక్కులు ఉన్నాయి అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ రోజు ఒక్క హక్కు కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మీరు చూసుకోండి, యాక్ట్స్ చూసుకున్నా, ఒక బీసీ కమిషనర్ చూసుకున్నా, బీసీలందరికీ న్యాయం చేస్తున్న బీసీ కమిషన్ మాత్రం ఉంది. కానీ ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగట్లేదు. న్యాయం జరగట్లేదు అంటే కారణం ఎవరు? మనమే అవుతున్నాం. ఎందుకంటే మనం వ్యక్తిగత బాధ్యత వహిస్తలేం. ఒక 5గురికి 10గురికి బీసీల మీద అవేర్నెస్ ఉంటే సరిపోదు. మన చరిత్ర కూడా చదవాలి. మన 112 కులాలు ఉన్నాయి. ఆ 112 కులాలు ఇప్పుడు కులగణన చేసిన తర్వాత బయటకు వస్తే మనం రాజకీయంగా ఎదుగుతామా, ఆర్థికంగా ఎదగము. ఫస్ట్ వ్యక్తిగతంగా బీసీల అవేర్నెస్ ప్రతి ఒక్కరికి, నేను బీసీని, నా హక్కులు ఏం కోల్పోతున్నా అంటే యాజ్ ఎ లీగల్ గా నాకు ఎన్ని రైట్స్ ఉన్నాయి, నాకు కాన్స్టిట్యూషన్ ఏం హక్కులు ఇచ్చింది, ప్రతి ఒక్క బాధ్యత తెలుసుకున్న రోజే ఈ రోజు ప్రతి ఒక్క బీసీ డెవలప్ అవుతాడు. ఎందుకంటే మనకు ధైర్యం ఉంది, ఏ పనైనా చేయగలిగే శక్తి బీసీకి ఉంది. ఎందుకంటే మన క్యాస్ట్ క్రియేటివిటీ, ఎవ్రీథింగ్ క్రియేటివ్ చేస్తాం. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు మార్నింగ్ నుండి నైట్ వరకు అన్ని కులాల వాళ్ళు పనిచేస్తేనే మన వ్యవస్థ నడుస్తుంది. మన సోషియాలజీ అంటే
ఇక్కడ బీసీ అంటే ఏదో కులము కాదు, కులాల సమూహము, అంతే, క్యాస్ట్ తో పని లేదు. మన సమూహంలో మనం ఎంతవరకు హక్కులను పొందుతున్నాం. ఒకవేళ కుల గణన జరిగి ప్రతి ఒక్క బీసీకి అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా మనము ముఖ్యమంత్రులం అవుతాము, మంత్రులం అవుతాము, స్థానిక సంస్థల్లో కూడా ఖచ్చితంగా బీసీ వాళ్ళే ఉంటారు. జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.